ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిశ్శబ్దం చూస్తే ఈ ఎగ్జామ్ హాల్ మాదిరిగా ఉంది. మళ్ళీ గొడవ పడ్డారా? ఎప్పుడు గొడవ పడదాని ఉంటారా? ఈరోజు మీ నాన్న బర్త్డే అని కూడా మర్చిపోయారంటారా? సరేరా, నాన్నగా మీకు నేను మంచి ఇల్లు కొని ఉండకపోవచ్చు, ఖరీదైన కార్లు కొని ఉండకపోవచ్చు, బతకడానికి మంచి విలువలు నేర్పించాను. అది చిన్నప్పుడు స్కూల్కు తీసుకెళ్ళేటప్పుడు నా చేతి వేలు వదిలి వెళ్ళేది కాదు. డాడీ డాడీ అనేది. నువ్వు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకునేటప్పుడు పడిపోతూ డాడీ నన్ను వదలకు, డాడీ నన్ను వదలకు, నాన్న నాన్న అనేవాడు. ఇప్పుడు నా చేతిని పట్టుకోవడం కాదు, నా మాట కూడా వదిలిపెట్టాను. ఇంట్లో ఇదో గెలిస్తే కుటుంబం ఓడిపోతుందా? నాన్నకి కొత్త షర్టు కొనుక్కోవాలని ఎన్నోసార్లు అనిపించేదా, కానీ మీ ఎగ్జామ్ ఫీజు గుర్తొచ్చేది. దాని ముందు చిన్న కోరికారు ఇది. అంతే కదరా, సౌకర్యంగా ఉండాలని, మంచి చెప్పులు కొనాలని కూడా అనిపించేది. మీ భవిష్యత్తు గుర్తుకొచ్చేసరికి నా సౌకర్యం చిన్నదైపోయేదిరా. మీరు ఎప్పుడు ఇలా ఎడమొహంగా పెడమొహంగా ఉంటే మీ నాన్న ముందు తట్టుకోలేదురా. ముందు ముందు మీ నాన్న ఉండకపోవచ్చు, మీ నాన్న గొంతు కూడా మీకు వినిపించకపోవచ్చు. ఇంట్లో ఈ కుర్చీ మిగులుతుంది, ఇది గుర్తు చేస్తుంది. ఈ గోడలు కూడా గుర్తు చేస్తారా? ఒకప్పుడు నాన్న మీకోసం బతికాడని. మీరు పెద్దవాళ్ళు అవ్వాలని కోరుకోవట్లేదా? మంచి మనుషులు అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ డాడీ ఒకటే కోరిక, మీరు ఇప్పుడు ఎలా గొడవ పడద్దు, మీరు ఎప్పుడు కలిసి ఉండాలి. అన్నా చెల్లెలు అంటే వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకోవడం కాదు, బ్రదర్స్ డే సిస్టర్స్ డే చెప్పుకోవడం కాదురా. మీరు ఏ పరిస్థితిలో ఎక్కడున్నా ఎలా ఉన్నా ఒకళ్ళు కలవాలనుకుంటే పరిగెత్తుకు రావాలి. అదే అన్నా చెల్లెలు బంధం అంటే. ఇంకొక విషయం, ప్రపంచంలో మీకు ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి అడ్డంకులు వచ్చినా మీ వెన్నంటి నిలబడేది మీ డాడీ ఒక్కడేరా. దాని తర్వాత డాడీ నేర్చుకుని విలువలేదు. సారీ నాన్న అని చెప్పి అలా చేయాలి.